రోజులలో చాలా మందికి థైరాయిడ్ సమస్య వస్తుంది. ముఖ్యంగా మహిళలు ఈ సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. హార్మోనల్ సమస్యలు మొదలు కాగానే థైరాయిడ్ ఇబ్బంది పెడుతుంది. ఈ వ్యాధి వచ్చినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అయితే వాటిని పట్టించుకోకపోవడం వల్ల తీవ్రతరం అవుతుంది. థైరాయిడ్ రాగానే మందులు వాడటం మొదలు పెడతారు. నిజానికి మెడిసిన్ వేసుకుంటే కానీ అది అంత త్వరగా కంట్రోల్ అవ్వదు. కానీ ఇదే సమయంలో ఆహారం విషయంలో కూడా తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా కొన్ని రకాల ఫుడ్స్ తినాలని నిపుణులు చెప్తున్నారు. మరి థైరాయిడ్ ఉన్నవారు ఏం తినాలి, ఏం తింటే త్వరగా అది కంట్రోల్లోకి వస్తుందనే వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నిజానికి థైరాయిడ్ అనేది చాలా చిన్న గ్రంథి, కానీ దీని పనితీరు సరిగ్గా ఉంటేనే మిగతా శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే బాడీలో ఉన్న కొవ్వు ఎంత వేగంగా కరిగిపోతుంది, రోజంతా మీరు ఎంత చురుగ్గా ఉంటారని డిసైడ్ చేసేదే థైరాయిడ్ గ్రంథి. ఇది సరిగ్గా పని చేయలేదంటే కొన్ని లక్షణాలు కనబడతాయి. విపరీతంగా నీరసం వచ్చి కింద పడిపోతుంటారు. జలుబు వచ్చిందంటే అంత సులువుగా కూడా తగ్గదు. ఎప్పుడు చూసినా కూడా చాలా అలసటగా కనిపిస్తారు. మరొక ముఖ్యమైన లక్షణం బరువులో మార్పులు కనిపించటం, ఉన్నట్లుండి బరువు పెరగటం లేదా తగ్గిపోవడం లాంటి సిమ్టమ్స్ కూడా కనిపిస్తుంటాయి. అయితే ఇలాంటప్పుడు మెడికల్ కేర్ అనేది చాలా ముఖ్యం. అదే సమయంలో డైట్ కూడా కీలకమైన పాత్ర పోషిస్తుంది. థైరాయిడ్ సమస్య ఎక్కువగా కాకుండా ఉండాలంటే తప్పకుండా కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవాలి. అయోడిన్, జింక్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తినాలి. వీటి ద్వారా హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి. తద్వారా థైరాయిడ్ అనేది తగ్గుతుంది. థైరాయిడ్ ఉన్నవారు తప్పకుండా తినాల్సిన ఆహార పదార్థాలలో ఒకటి కొబ్బరికాయ. దీన్ని అనేక విధాలుగా తీసుకోవచ్చు. చాలా మంది కొబ్బరిని చట్నీ రూపంలో తీసుకుంటారు, లేదా కొబ్బరి నూనె కూడా తీసుకోవచ్చు. అయితే కొబ్బరి నూనెని నేరుగా తీసుకునే వారి సంఖ్య చాలా తక్కువ. అదే పచ్చడి రూపంలో అయితే సులువుగా తినవచ్చు. థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా కొబ్బరి తినాల్సి ఉంటుంది. కొబ్బరిలో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఇవి హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పకుండా సహకరిస్తాయి. అదే సమయంలో శరీరానికి కావలసినంత శక్తిని కూడా అందిస్తాయి. అయితే వంటలలో వర్జిన్ కోకోనట్ ఆయిల్ వాడితే చాలా మంచిది. దీనివల్ల మెటబాలిజం మెరుగుపడటంతో పాటు తీవ్ర అలసట, నీరసం లాంటివి కూడా తగ్గిపోతాయి. మరొక విషయం ఏంటంటే ఇలా వర్జిన్ కోకోనట్ ఆయిల్ వాడటం వల్ల శరీరంలో ఉన్న ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గిపోతుంది. థైరాయిడ్ సమస్య తగ్గాలంటే శరీరానికి సరిపడా అయోడిన్ అందాలి. ఉప్పు రోజు వాడుతూనే ఉంటారు, వంటలలో తప్పనిసరిగా వినియోగించాల్సింది. అయితే అందులో అయోడిన్ ఎంత శాతం ఉన్నదనే విషయం కూడా ముఖ్యం. ఎందుకంటే అయోడిన్ సరిగ్గా అందితేనే థైరాయిడ్ గ్రంథి అనేది ఆరోగ్యంగా ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్స్ అతిగా విడుదలైనా కూడా ఇబ్బంది. అలా అతి తక్కువ విడుదలైన సమస్యలు తప్పవు. ఇలా దీన్నే హైపర్ థైరాయిడ్, హైపోథైరాయిడ్ అని కూడా అంటారు. ఈ రెండు సమస్యలు రాకుండా ఉండాలంటే అయోడైజ్ సాల్ట్ వాడాల్సిందే. రోజు వంటలలో అయోడిన్ ఉన్న ఉప్పుని ఓ చిటికెడు వాడితే సరిపోతుంది. అయితే చాలా మంది ఈ మధ్య కాలంలో రాక్ సాల్ట్ లేదా పింక్ సాల్ట్ని కూడా వాడుతున్నారు. అలాంటప్పుడు పెరుగు, ఫిష్ ద్వారా అయోడిన్ పొందేందుకు ప్రయత్నించాలి. ఇలా బ్యాలెన్స్ చేసుకుంటేనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా థైరాయిడ్ అనేది తగ్గిపోతుంది. ఇక కూరగాయల విషయానికి వస్తే మునగకాయలని తప్పనిసరిగా తినాలని నిపుణులు చెప్తున్నారు. థైరాయిడ్ ఉన్నవారు వీటిని తినటం వల్ల సమస్య త్వరగా తగ్గుముఖం పడుతుంది. ఇక మునక్కాయలని చాలా మంది సాంబార్లో వేసుకుని తింటారు. అయితే నిపుణులు వీటిని తినాలని సలహా ఇవ్వడానికి కూడా ఒక మంచి కారణం ఉంది. అదేంటంటే వీటిలో జింక్ ఎక్కువగా ఉంటుంది. ఇందాక చెప్పుకున్నట్లుగా అయోడిన్, జింక్ ఈ రెండు శరీరానికి సరైన విధంగా అందితేనే థైరాయిడ్ గ్రంథి అనేది ఆరోగ్యంగా మారుతుంది. అదే సమయంలో మునక్కాయలలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇక మునగ ఆకులు కూడా ఇదే స్థాయిలో ఆరోగ్యాన్ని అందిస్తాయి. పప్పు, పొడి, చట్నీ రూపంలో వీటిని తీసుకోవచ్చు. తరచూ నీరసంగా ఉన్నవారు, రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నవారు, థైరాయిడ్ సమస్య ఉన్నవారు మునగాకు, మునక్కాయలని రెగ్యులర్గా తీసుకోవటం మంచిది. ఇక థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా తినాల్సిన ఫుడ్స్లలో గుమ్మడి గింజలు కూడా ఉంటాయి. చూడటానికి చిన్నగా ఉండే ఈ గింజలలో పోషకాలు ఎన్నో ఉంటాయి. థైరాయిడ్ హార్మోన్స్ని సరైన విధంగా ఉంచుతాయి. వీటిలో జింక్, ఐరన్తో పాటు సిలీనియం అధికంగా ఉంటుంది. ఇవన్నీ కూడా హార్మోన్స్ బ్యాలెన్స్ కోసం చాలా అవసరం. అంతేకాదు ఇమ్యూనిటీని అందించడంలోనూ ఎంతో సహకరిస్తాయి. వీటిని నేరుగా తీసుకోవచ్చు, లేదా కాస్తంత రోస్ట్ చేసి కూడా తీసుకోవచ్చు. సలాడ్స్లలో కలిపి తీసుకుంటే చాలా మంచిది. వీటితో చట్నీ కూడా చేసుకొని తినవచ్చు. రొట్టెల పిండిలో కలుపుకొని చేసుకున్నా చాలా మంచిది.